ఈరోజు ఈ బ్లాగ్ ఏంటంటే తేగలు అయితే ఇవి అన్ని కాలాల్లో దొరకవు. తేగలు మాకు విలేజ్లో అయితే మాకు కాలంలో అయినా కొంచెం బాగా ఎక్కువగా దొరుకుతాయి. ఇవంటే మా పిల్లలకి చాలా ఇష్టం. తేగలంటే మా వారికి కూడా ఇష్టం. అందుకని తేగలు తెచ్చారు ఈరోజు. ఇప్పుడు మీకు ఈ వీడియో చేసి చూపిద్దారని చూపిస్తున్నాను. నేను కొంచెం తీసాను. ఇవి 50 తేగలు 100 రూపాయలట. మాకు కొంచెం అవగాహన దొరుకుతుంది. అదే సిటీలో అయితే ఇంకా దారుణంగా ఉంటుంది రేటు. అయితే ఇందులో కొంచెం తీసి ఇప్పుడు ఉడకబెడతాను. మిగతాయి రేపు ఉడకబెడతాను. ఒకేసారి ఉడకబెడితే పాసిపోయి స్మెల్ వచ్చేస్తాయి. ఇవి వేడివేడిగా తినాలి. పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఇవి ఒలుస్తాను. ఇవి ఒలిసి గుండుగులు వేసి కొంచెం ఉప్పు కారం వేసి ఉడకబెడితే బాగా ఉడుకుతాయి. మనకి బయట కొన్నంత టేస్ట్గా ఉంటాయి. అవి ఎలా ఉడకబెట్టాలో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ తేగలు తినడం వల్ల ఈ చలికాలంలోనే దొరుకుతాయి మనకి. అయితే ఆరోగ్యపరంగా అయితే బాగుంటుంది. చలికాలంలో వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలు దొరుకుతాయి తేగలు తినడం వల్ల. ఇది మట్టిలో ఊరుతుంది కాబట్టి ఇది తినాలని పెద్దలైతే చెప్తారు. మా పల్లెటూరు సైడ్ అయితే మరీ చెప్తారు. ఇది కాలంలో దొరికే అరుదైన ఒక తేగ, అందుకని ప్రత్యేకంగా తెచ్చుకుంటారు. ఇక్కడ మాకు ఎంత రేట్ అయినా సరే తెచ్చుకుంటారు, కానీ రేటు కొంచెం పల్లెటూరు సైడు సౌకగా ఉంటుంది. కొంచెం సిటీ అయితే ఇదే తేగలో 100 తేగలో 500 గట్ట తీసుకుంటారు. మేము ఆల్రెడీ కాకినాడలో అడిగి, మరి కాకినాడ సైడ్ కదా, మేము ఆల్రెడీ కాకినాడలో వెళ్ళినప్పుడు అడిగి అప్పుడు మళ్ళీ మా ఊరి సైడే తీసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ వాటర్ పెట్టుకుని చూపించాము. కలపకుండా చూపించాను. మళ్ళీ ఇలా ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని పొయ్యి వెలిగించి ఉడకబెడదాం. ఇప్పుడు ఇది పొయ్యి పెట్టి మూత పెడతాం. మూత పెట్టి ఇలా 1 పావుగంట ఉడికితే సరిపోద్ది. అప్పుడు తీసుకుని తినచ్చు. 1 పావుగంట అయిపోయాక పొయ్యి మీద పెట్టాం కదా, 1 పావుగంట అయింది. ఇప్పుడు మూత తీద్దాం. అయిపోయింది, ఉడికిపోయింది. అయితే ఈ తేగలు తినడం వల్ల చలికాలంలో ఏం ప్రయోజనాలు ఇప్పుడు చెప్తాను. మనకి బాడీకి చలికాలంలో కొన్ని విటమిన్స్ పనిచేయవు. కొన్ని విటమిన్స్ అందక బాడీ కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు వస్తుంది. అవన్నీ రాకుండా ఈ తేగలు తింటే వాటికి ఉపయోగపడుతుంది. ఈ తేగలు తినడం వల్ల ఏంటంటే మనం కాళ్ళ నొప్పులు రావు, చలికాలంలో వచ్చే కాళ్ళ నొప్పులు రావు, నడుము నొప్పి రాదు, ఒళ్ళు నొప్పులు రావు, మిగతాది దొక్కు ఒకటి తగ్గుతుంది. అందుకు అయితే మా పెద్దలు నా చిన్నప్పటి నుంచి ఈ తేగల కాలంలో కంపల్సరీ దొరకపోయినా తేగలు తెచ్చేవారు. ఇప్పుడంటే దొరకట్లేదు. అప్పుడు కొంచెం సింపుల్గా దొరికి ఇవి తెచ్చుకుని తింటారు. తెచ్చుకుని తినడం వల్ల అయితే బాడీకి మన ఒంటికి ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. దానివల్ల అయితే తేగలు కంపల్సరీ తినాలని అయితే మేమైతే ప్రతి సంవత్సరం తెచ్చుకుంటాం. అయితే ఇప్పుడు ఉడికిపోయి చూడండి. 1 పావుగంట ఉడకబెట్టాను. ఉడకబెట్టాక ఉడికిపోయాయి ఇట్లా నీళ్ళన్నీ వాష్ చేయాలి. నీళ్ళన్నీ ఇలా వాష్ చేసి మా అమ్మాయి చూసారా ఇక్కడ వాటర్ తేగలకి కొద్దిగా 4 సంవత్సరాలు తింటుంది. అన్నీ అంటే ఇష్టం కూడా. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చెప్పు అంకుల్కి.